సోదరుడు గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది రెండే మాటగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు రైల్వే స్టేషన్కి, తెలుగుదేశం నాయకుడు రైల్వే స్టేషన్ పోతా ఉన్నాడు. ఆయనతో పాటు ఒక తెలుగుదేశం కార్యకర్త కూడా పోతా ఉన్నాడు అనమాట. అతను కొద్దిగా డ్రింక్ తీసుకున్నాడు. కాకపోతే అతను జై రాజశేఖర రెడ్డి అంటా ఉన్నాడు అనమాట. అతను నుండి ఏం తెలుగుదేశం నుండి జై రాజశేఖర రెడ్డి అంటున్నామంటేనే సొక్కా చించి చూపించి, చూడండి నాకు గుండె ఆపరేషన్ చేయించాడు ఫ్రీగా, అందుకని నేను ఈ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి గురించే మాట్లాడతాను, రాజశేఖర రెడ్డి గారికే ఓటేస్తానని చెప్తే ఆ నాయకుడు మంచి పని చేశాగా అని ఒక 500 ఇచ్చి నిజాయితీగా ఉండగా అని చెప్పి చొక్కా కొనుక్కోమని చెప్పి డబ్బు ఇచ్చాయంట. అంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలిసింది రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎన్ని ప్రాణాలు బతికాయి, ఎంతమంది ఆరోగ్యంగా బాగుపడ్డారనేది వాళ్ళకి తెలిసింది. అది ఒక ఉదాహరణ. రెండోది పోతే ఈ మధ్య 3 రోజుల క్రితం నేను ఒక వార్డుకు పోయాను అనమాట. అక్కడ తెలుగుదేశం అతను కూడా చనిపోయాడు. సరే వార్డుకు పోయాం కదా, వాళ్ళ ఇంటికి పోతామని పోతే వాళ్ళు చిన్న పేకాదు అనమాట. పేకాదు వాళ్ళంతా కూడా ఏడుస్తా, మా నాన్న చనిపోయాడు, మాకు ఎవరు దిక్కు లేదు, అది ఎందుకమ్మా ఏమైంది అని అడిగితే, అయ్యా మా ఆయన బైక్లో పోతున్నాడు, సడన్గా ఏదో రోగో ఏదో వచ్చి పడిపోయాడు, అపోలో హాస్పిటల్ తీసుకున్నాడు. ఇక్కడ మన నెల్లూరు అపోలో హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బు కట్టమన్నారంట. డబ్బు కట్టమంటే వాళ్ళ డబ్బు ఒక్క పైసా లేదు. అక్కడ ఎటువంటి వైద్యం చేయకుండా 3 రోజులు అక్కడే ఉంచారంట. తర్వాత ఆ స్ట్రోక్ మళ్ళీ వచ్చి మెదడుకి అంత కొట్టి అంత మేము వైద్యం చేయము అని నిరాకరిస్తే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోవడం. చనిపోయేదానికి ముందు ఆ డబ్బు కోసం కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కాంటాక్ట్ అయితే ఎవరు కూడా ఏ విధమైన సాయం చేయకంట. అది చనిపోయిన తర్వాత ఆ పక్కన హాస్పిటల్ పోయినాక అక్కడ చనిపోయి తర్వాత వాళ్ళంతా కూడా మా కర్మ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకంతా బాగుండేది, ఈరోజు